శ్రమ అనుభవం కావాలి, సుఖానుభవం కాదండి. ప్రవక్తలు సుఖానుభవంతో సేవ చేయాలి. ప్రవక్తలు, యాజకులు, పరిచారకులు అంటే గణాలకు నడిపించినటువంటి మోషే, ఐగుప్తు నుంచి కానానుకు నడిపించారు. మోషే ఏ విధంగా నడిపించారు? హెబ్రీయులను, ఇశ్రాయేలీయులను ఆలోచన చేసినట్లయితే దేవుని చేత పిలువబడ్డారు, దేవుని చేత పంపబడ్డారు. ఒక సేవకుడుగా తిరిగి స్వకీయ జనాంగమైనటువంటి ఇశ్రాయేలీయులు, హెబ్రీయులు మోషే ఐగుప్తుకు వెళ్ళారు. వెళ్ళినటువంటి ఆయన శ్రమానుభవంతో సేవ చేశారు. అడుగడుగున ఇరుగులు, అడుగడుగున ఇబ్బందులు, అడుగడుగున వేదనలు, వ్యతిరేకతలు. అంతెందుకు ఎవరిని కాపాడడానికి వెళ్ళాడు, ఎవరిని మంచి మార్గాలు నడిపించడానికి వెళ్ళాడు, ఎవరిని బానిస బ్రతుకు నుంచి విడిపించడానికి వెళ్ళాడు. ఆ ప్రజల నుంచి కూడా వ్యతిరేకతలు మోషే గారికి వచ్చేది రాదు. ఆ వ్యతిరేకతలను తట్టుకుంటూ సేవ చేయడమే శ్రమ సేవకుడు. ఆ వేదనలకు, ఆ కడగండ్లకు, కన్నీళ్లకు వీళ్ళకు ఎప్పుడైతే శిరస్సు వంచి నమస్కరించి పరిచర్య చేస్తారో అదే శ్రమ అనుభవంతో కూడినటువంటి సేవ. హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్ళిపోతే శ్రమ ఎలా ఉంటుంది? శ్రమ ఏంటి? కష్టం. శ్రమ అంటే ఏంటండి? కష్టం, కష్టపడటం, కష్టపడుతూ సేవ చేయటం, కష్టపడి ఇష్టపడి కష్టపడి దేవుని సేవ చేయటం మంచిది అని వాక్యము తెలియజేస్తాం. ఆ విధంగా మోషే ప్రవక్త హెబ్రీయులను ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటించి వీళ్ళ కానానుకు నడిపించడానికి అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాలని అనిపించలేదు. శ్రమను అనుభవించారు మోషే గారు. వారిని పగలు మేఘస్తంభమై, రాత్రులు అగ్నిస్తంభమై మోషే యొక్క ప్రార్థన మూలంగా యెహోవా దేవుడు నడిపిస్తూ ఉంటే వారు అనేకమైన వారు మోషే మీద విసురుతున్నారు, మోషే మీద చదువుతున్నారు, దేవుని మీద కూడా వారు వ్యతిరేకంగా మాట్లాడేవారు. మెరీబా జలాలు వచ్చేది, తామేస్తాడు ఇచ్చారు, మెరీబా జలాలు ఇచ్చారు దాహం తీర్చడానికి. ఈ విధంగా మోషే యొక్క ప్రయాణం అంతా కూడా ఐగుప్తులో బయలుదేరిన ప్రయాణం సీనాయి కొండ వరకు జరిగింది. అక్కడి నుంచి ఆయన ప్రయాణం ఆగిపోయింది. ఎందుకు? నడిపించవలసిన నాయకుడే ఎందుకు ఆగిపోయాడు? ఎందుకు దేవుడు తీసేసుకున్నాడు అని ఆలోచన చేస్తే సహవాసంలో వచ్చినటువంటి వ్యతిరేకతల మూలంగా, సమాజంలో ఉన్నటువంటి దేవుని మీద భయభక్తులు లేకపోవడం మూలంగా ఆయన ఎంతో వేదనకు గురయ్యి ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడమ్మా? ద్రోహులారా, ద్రోహులారా అన్నప్పుడు యెహోవా దేవుడు ఆయన యొక్క మరి పనితత్వాన్ని గమనించి విసిగిపోయారు. మోషే వీళ్ళతో ఇక పడలేదైనా అని ఆలోచనతో కాబోలు మోషేని నా ఇల్లంతలో నమ్మకమైనటువంటి సాక్ష్యం ఇచ్చినటువంటి మోషే ఎలాంటి వాడమ్మా మోషే? నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అంటే తన యొక్క ప్రాణాత్మ శరీరాల్లో మోషే ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. అటువంటి నమ్మకంతో ఉన్నటువంటి మోషే ద్రోహులారా అనేసరికి దేవునికి పట్టచాలంత పాపం వచ్చి, నా పిల్లలని మీరు అక్కడ మావే కాదు అని ఆయన తీసేసుకున్నారు. అంటే కారణమైన వెళ్ళలేకపోయాడండి. కాలేబు యెహోషువ తర్వాత ఎన్నిక చేసుకున్నారు సమాజంలో. కాలేబు యెహోషువ ద్వారా మిగిలినటువంటి శాశ్వత జనాంగము కానానుకు వెళ్ళారు. మిగిలిన శాశ్వత జనాంగం అంటే చాలామంది అడవిలో ఆకులల్లే రాలిపోయారు. ఎందుకంటే దేవుని మీద విశ్వాసం, దైవజనుల మీద సనుకోవడం, అక్రమమైనటువంటి మాటలతో దేవుని నామాన్ని మహిమపరచడానికి బదులు ధిక్కరించడం వలన వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే ఆకుల
ఐగుప్తు నుంచి కానానికి 40 దినాల్లో చేయాల్సినటువంటి ప్రయాణం ఎన్ని సంవత్సరాలు చేశారు వీళ్ళు? 40 సంవత్సరాలు చేసినా తరగలేదు. 40 సంవత్సరాలు చేసినా తరగలేదు వారి ప్రయాణం. ఆ విధంగా వారి యొక్క మతి భ్రమించింది. ఆ విధంగా వారి యొక్క మార్గము అగమ్య గోచరమైంది. కనుక వారు త్వరితగతిలో కానానికి వెళ్ళలేకపోయారు. దేనివల్ల? యెహోవా యందు భయభక్తులు లేకపోవడం వల్ల. మరి ఎవరు వెళ్ళారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరు జీవించారు? వారు మాత్రమే కానానికి యోషువా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించాను. మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు. నేను ఎంత చెప్పినా మీరు వినట్లేదు. కానీ నేనైతే నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించేదను అని యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడండి. శ్రమా సేవకుడుగా ఆయన కూడా ఎంతో శ్రమానుభవంతో ఇశ్రాయేలు నడిపించాడు. కానానికి ఎంతో అనుభవ జ్ఞానంతో దేవుని భయభక్తులతో శ్రమలను అనుభవిస్తూ సేవ చేశాడు ఇశ్రాయేలు యొక్క ప్రజలకు. ప్రేమైనటువంటి వారు, ఇదంతా చేయడానికి సేవకుడికి కావాల్సింది, విశ్వాసం కావాల్సింది ఏంటి అని ఆలోచన చేస్తే సేవ పట్ల ప్రేమ, దేవుని పట్ల ప్రేమ. ఏమన్నారండి? ఒక వ్యక్తికి మనము సహాయం చేయాలంటే ఏం కావాలి? ఆ వ్యక్తి పట్ల ప్రేమ లేకపోతే చేయగలమా? ఒక కుటుంబానికి భరోసాగా మనం నిలబడాలి అంటే ఆ కుటుంబం పట్ల మనకి ఏముండాలి? ప్రేమ ఉండాలి కదా. ఈ విధంగా ప్రేమ లేకపోతే అంత వ్యర్థమని వాక్యం తెలియజేస్తుంది. శ్రమ పడి సేవ చేయాలంటే ఆ సంఘం మీద, ఆ యొక్క సహవాసం మీద సేవకుడు పొందవలసింది ఏంటంటే ప్రేమ, అగాపే, అంతము లేని ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ, దైవ ప్రేమ. దైవ ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ, అంతము లేనటువంటి ప్రేమ. రెండవది గ్రీకు భాషలో 3 రకాల ప్రేమలు ఇవి. ఒకటి అగాపే, రెండవది స్పోర్ట్స్ అంటే బాంధవ్యాలతో కూడినటువంటి ప్రేమ, కుటుంబ వ్యవస్థకు చెందినటువంటి ప్రేమ. అగాపే అనగా దైవ సంబంధమైనటువంటి ప్రేమ, స్పోర్ట్స్ అనగా కుటుంబ వ్యవస్థకు చెందినటువంటి ప్రేమ, ఫిలియో స్నేహ సంబంధమైనటువంటి ప్రేమ, ఎరాస్ ఆకర్షణ శారీరక ప్రేమ, శరీర హింస. వీటిలో మొదటిది, ఈ 4 మొదటిది దేవుని ప్రేమ. 4 మొదటిది ఏంటంటే మొదటిది దేవుని ప్రేమ అగాపే, రెండవది స్పోర్ట్స్ కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, తల్లి బిడ్డల ప్రేమ, భార్య భర్తల ప్రేమ. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఫిలియో స్నేహితులు ఉంటారు. మనకి మంచి స్నేహితులు ఉంటారు. ఉంటారంటే ఉంటారు. చిన్నప్పుడు ఉంటారు, యవనస్తులుగా ఉంటారు, పెద్దవాళ్ళమైన తర్వాత ఉంటారు, వృద్ధాప్యంలో కూడా స్నేహితులు ఉంటారంటే ఉంటారు. ఆ బ్యాచ్ అక్కడ కూర్చి మాట్లాడుకుంటూ ఉంటారు, రోజులు వేసుకుని, తెల్ల చుట్టూ వేసుకుని కదండి. చాలా సంతోషంగా ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాయి. చిన్నపిల్లలు ఎలా ఏ విధంగా అయితే ఫ్రెండ్షిప్ చేస్తారో ఆ విధంగానే వృద్ధులు అయిపోయిన తర్వాత 70, 80, 90 వచ్చేసిన తర్వాత చక్కగా కూర్చుని మగవాళ్ళు ఆడవాళ్ళు అనేటువంటి భేదాలు లేకుండా, స్త్రీలని పురుషులని భేదాలు లేకుండా ఒక చోట అంతా కూర్చుని చక్కగా మాట్లాడుకుంటూ, ఒకరి కష్టం ఒకరు చెప్పుకుంటూ, ఒకరి బిడ్డల యొక్క యోగక్షేమాలను మాట్లాడుకుంటూ, ఒకరి యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి మరొకరు మాట్లాడుకుంటూ సమయాన్ని వెచ్చిస్తారు. సేద తీరుతారు. ఇలా చెప్పుకోవడం ద్వారా, ఇలా స్నేహం చేయడం ద్వారా వారు ఏమవుతారంటే చక్కగా రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అవుతారు. వారి కష్టం అంతా, వారి బాధ అంతా మర్చిపోతారు. స్నేహం ఇలాగా మనం ఆలోచన చేస్తే ప్రభుత్వ ప్రేమటువంటి ఎరాస్ ఆకర్షణ, శారీరక ప్రేమ, శరీర హింస. వీటిలో మొదటిది దేవుని ప్రేమ, ఆకర్షణ, శరీర ప్రేమ, భార్య భర్తల ప్రేమ. ఈ విధంగా దేవుని ప్రేమ మించింది ఏ ప్రేమ కూడా లేదు అని ఈనాడు వాక్యం మనకు తెలియజేస్తాం. లవ్, ప్రేమ అనగా
నిజమైనటువంటి ప్రేమ తిరిగి దేన్ని ఆశించదు. ఆశిస్తుందండి. ప్రేమతో మనం ఒకరికి సహాయం చేసేదనుకోండి కష్టకాలంలో, తిరిగి మనం ఆ సహాయాన్ని ఆశిస్తామా? ఎవరికైనా చనిపోయినప్పుడు వచ్చినటువంటి బంధువులకు లేక కుటుంబానికి భోజనం పంపిస్తాం కదా, అది మనం తిరిగి ఆశిస్తామా? అంటే ఆ సమయం అని కాదు, మళ్ళా మాకు భోజనం పెడితే బాగుందని ఆశిస్తామా? ఆశించాం. కష్టకాలంలో ఎవరుండే వాళ్ళకి పంచిపెడతాం, ఎవరుండే వాళ్ళకి సహాయంగా అందిస్తాం. అది ప్రేమతో కూడిందా లేకపోతే కావాలండియా? ప్రేమతో కూడిందే కదా. ప్రేమ లేకపోతే చేయలేం కదండి సాహసం. ప్రేమ లేకపోతే పరిచర్య చేయలేం కదా, సహాయం చేయలేం కదా. ఈ విధంగా మనకు తెలియజేస్తామండి ప్రేమ. ప్యూరిఫైడ్ లవ్, పవిత్రమైనటువంటి ప్రేమ. హోలీ లవ్, పరిశుద్ధమైనటువంటి ప్రేమ. ప్రేమ పవిత్రమైనదై ఉండాలి, నిష్కళంకమైనదై ఉండకూడదు. ఉండొచ్చండి. ప్రేమ ఎలా ఉండాలి? పవిత్రమైనదై ఉండాలి, పరిశుద్ధమైనదై ఉండాలి, ఏ విధమైనటువంటి కళంకం లేనిదయ్యి ఉండాలి అని వాక్యం తెలియజేస్తామండి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నిటికంటే క్రీస్తు ప్రేమ భిన్నమైంది. కారణం, దేవుడు ప్రేమ స్వరూపి. కారణం ఏంటండి? దేవుడు. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నిటికంటే ప్రధానమైంది దేవుని ప్రేమ. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు, ప్రేమ స్వరూపి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం ఒకసారి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగుడు. చాలండి. ఏమండి? గణగణ గణగణ మోగే గంటలాగా మనం పంపించకుండా బోర్న కన్నీటితో ప్రార్థించే అనుభవం మనం ఉన్నా మోకరించి విశ్వాసంతో ఈ పనులను ఆ పక్కకు ఇటువైపు నుంచి అటువైపు వెళుతుంటే దేవుని యొక్క సహాయం ద్వారా వెళ్ళిపోయగలిగేటువంటి గొప్ప విశ్వాసమే అయినా ప్రేమ లేని వారు అయితే ఏమంటారు? బాబు వ్యర్థులకు ప్రేమ లేనివాడు వ్యర్థుడు అంటే దేనికి కొనగానటువంటి వాడు, దేనికి ఉపయోగపడలేనటువంటి వాడు, వాక్యం బాగా ప్రకటించుకోవడైనప్పటికీ, ప్రార్థన బాగా చేసేవాడైనప్పటికీ, విశ్వాసంలో గొప్ప గనులైనప్పటికీ ప్రేమ లేకపోతే వ్యక్తులు అవన్నీ సున్నా అని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రభుత్వంతో ప్రేమైనటువంటి వాళ్ళ అయితే ముందు మనము దేవుడిని ప్రేమించామా? దేవుడు మనల్ని ముందు ప్రేమించాడా? చెప్పాలి. లోకాన్ని దేవుడు ముందు ప్రేమించాడా? లేకపోతే మనం దేవుడు ముందు ప్రేమించామా? దేవుడు ఉన్నప్పుడు మనం ఉన్నామా? దేవుడు ఉన్నప్పుడు మనం ఉన్నామండి. ఆది అంతమునై ఉన్నాడు, అల్ఫయు ఒమేగయునై ఉన్నాడు, ప్రారంభం ముగింపునై ఉన్నాడు యొక్క సర్వ సృష్టికి దేవుడు. కనుక అప్పుడు మనం లేవు. కనుక దేవుడు మొదటగా ఈ లోకాన్ని ప్రేమించాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం మాట చదువుకుందాం ఒకసారి. ఆయన ఎదుట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. ముందు ఎవరు ప్రేమించారండి? దేవుడి లోకమును ఎంతో ప్రేమించను, తన అద్వితీయ కుమారుని పంపించను, ఆయన మన వరకు తన ప్రాణము పెట్టెను. ఇవన్నీ చదువుతున్నాం కదా ప్రతిరోజు. దేవుడు తన ప్రాణమును పెట్టడానికి తన కుమారుని ద్వారా మనకు తన ప్రాణమును పెట్టడానికి లోకానికి పంపించాడు. ప్రేమ అనేటువంటిది మనం ఆలోచన చేస్తే దేవుని ప్రేమ మన పాపాలన్నీ కడగడానికి, మనం ప్రాయశ్చిత్తంతో జీవించడానికి, మనల్ని దేవుడు మంచి మనుషులుగా మార్చడానికి, ప్రేమ చూపించడానికి యేసు ప్రభువుని పంపించాడు. ఎవరు పంపించారండి? పంపించారా? ఆయన్ని మించినటువంటి ప్రేమ మనం ఎక్కడైనా చూడగలిగామా? వాక్యం ప్రకారం ఆలోచన చేస్తే యేసు ప్రభువుని మించినటువంటి ప్రేమ మనం యావత్ ప్రపంచంలో, యావత్ అనుబంధాల్లో, సంబంధాల్లో ఎక్కడైనా చూడగలిగామా? యేసు ప్రభు ప్రేమమయుడిగా ఈ లోకానికి విడిచిపెట్టకూడని వాక్యం అంశంగా
విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచగా ఈ లోకానికి ఆయన వచ్చారు. ఎందుకు? మనందరినీ కూడా మంచి మార్గాలకి నడిపించడానికి కదండి. ఆలోచించేది పాత నిబంధన వాటి భాగంలో ఒకసారి చదువుతాం. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాడి పాపము నీ మీదికి రాకున్నట్లు నీవు తప్పక వాటిని గద్దింపవలెను. కీడుకు ప్రతికూడు చెయ్యకూడదు. ఏమండి? ప్రేమ లేని వాడు వ్యక్తుడు అని ముందు మనం విన్నాం కదా మాట. పాత నిబంధన పాఠ్య భాగంలో లేవీయులకు రాసినటువంటి ఈ యొక్క గ్రంథంలో కదా కీడుకు ప్రతికీడు చేయాలన్నా చేయొద్దనన్నా. కీడుకు ప్రతికీడు చేయొద్దు. నీ సహోదరులను ప్రేమించు. ఏ విధంగా కూడా అవమానానికి కానీ ఇరుకులకు కానీ ఇబ్బందులకు కానీ గురి చేయొద్దు. ప్రతి ఒక్కరితోనూ తత్సంబంధాలు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి అని వాక్యము తెలియజేస్తూ ఉంది. మనకు తెలుసు 10 ఆజ్ఞలు. ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. పాత నిబంధన గ్రంథంలో ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారండి దేవుడు? 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞలు దేవుడి అని లేఖనాలు తెలియజేస్తారు. పాత నిబంధన గ్రంథం ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయకూడదు, ఏ ఒక్కరికి కూడా మోసం చేయకూడదు, ఏ ఒక్కరితో కూడా మనము అపవిత్రంగా మాట్లాడకూడదు, అపరిశుభ్రంగా మనము వారి పట్ల వ్యవహరించకూడదు. తప్పుగా వ్యవహరించకూడదు. దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమతో మనము ఇతరులను ప్రేమించే విధంగా వ్యవహరించాలి. వ్యవహరించాలంటే చెప్పాలి. వ్యవహరించాలా? కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అంటే దానికి అర్థం ఏంటంటే ప్రేమించమని. దేవుని ప్రేమ మనలో ఉంటుంటే ఎవరైనా మనల్ని దూషిస్తున్నప్పుడు తిరిగి దూషిస్తామా? దేవుని ప్రేమ ఉన్నటువంటి దేవుడు ఉన్నట్టే కదా మన దగ్గర. అంతేనమ్మా? దేవుని ప్రేమ మనలో ఉండటం అంటే దానికి అర్థం ఏంటి? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నట్టే. కనుక ఆలోచన చేద్దాం. ఏ విధమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులే మన మీదకు వచ్చినా చూడండి, ఒకసారి చదువుతూ చెప్తాను. అపోస్తున్నటువంటి పౌలు నీ ప్రేమ నుంచి నన్ను ఏ ఉపద్రవము వేరు చేయలేదు. చేయగలదండి? ఏ ఉపద్రవము అనగా ఆకలి, ఏ ఉపద్రవం అనగా చలి, ఎండ, వాన, వస్త్రహీనత, అభద్రత. వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు వాడు పగిలిపోతే చెక్కముక్కలు ఇచ్చుకుని ఒక 2 రోజులు 3 రోజులు వర్షంలో అనగా ఆ యొక్క చలిగాలలో వెక్కసచ్చిపోయి ఆయన సన్నిధిలో ఎలా ఉంటాయంటే సముద్రంలో నీళ్ళు, గోదావరిలో నీళ్ళు ఎలా ఉంటాయి? సముద్రంలో వెళ్తాయి కదా. వాళ్ళు ఎలా ఉంటాయంటే నీళ్ళు చల్లగా ఉన్నాయా, చక్కగా గురవచ్చగా ఉన్నాయా? చాలా ఉంటాయి, ఐస్కందాలు వేసినట్టు ఉంటాయి. అటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ఆయన ఒకే ఒక్క వస్త్రంతో ఆయన జీవించేవాడు. ఆ వస్త్రంతోనే జాగ్రత్తగా గడిపేవాడు. ఆకలేసినప్పుడు అన్నం ఉండేది కాదు, నిద్రొచ్చినప్పుడు పడుకోవడానికి మంచం ఉండేది కాదు, ప్రయాణం చేయడానికి బళ్ళు లేవు, ప్రయాణం చేయడానికి కార్లు లేవు, ప్రయాణం చేయడానికి రైళ్లు లేవు. పాదయాత్ర చేస్తూ శ్రమ సేవకుడు. ఈరోజు అంశం ఏంటండి? శ్రమ సేవకుడు. అపోస్తున్నటువంటి పౌలు ఏ విధంగా శ్రమ పడ్డాడు, ఏ విధంగా వ్యాధులు చెందాడు, ఏ విధంగా బాధలు పొందాడు, ఏ విధంగా ఆయన యొక్క జీవితం అంతా దేవునికి సమర్పించుకున్నాడు, క్రీస్తుకి ఖైదీగా మారాడు. గమనించండి ప్రభునందు ప్రియమైనటువంటి శ్రమ సేవకుడుగా అపోస్తున్నటువంటి పౌలు మనకు కనిపిస్తున్నాడు. ఆయన అంటాడు, అయ్యా నీ ప్రేమ నుంచి నన్ను ఏ ఉపద్రవము కూడా
చేయలేదు. నీ ప్రేమ నుంచి నన్ను ఏ ఆకలి దప్పులు వేరు చేయలేదు. నీ ప్రేమ నుంచి నన్ను ఏ ఉపద్రవము వేరు చేయలేదు. నీ ప్రేమ నుంచి నన్ను ఏ ఒంటరితనము వేరు చేయలేదు. నీ ప్రేమ నుంచి నన్ను ఏ గడ్డు కాలము, ఏ యొక్క ప్రకృతి వైపరీత్యము నన్ను వేరు చేయలేదు. ఎంతగా ప్రేమించాడంటే దేవుడు ముందుగా ఆయన ప్రేమించాడు, తర్వాత ఆయన దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించాడు. ముందు ఎవరు ప్రేమించారు? పరిశుద్ధాత్మ దేవుడు సౌలును ప్రేమించాడు. ఏమండి? ఆయనకు కనిపించారు, వెలుగయ్యింది, ఆయనతో మాట్లాడారు. సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావయ్యా? నువ్వెవడు ప్రభువా? నేనే నిన్ను హింసించుతున్నా యేసుని. అయ్యో అలాగా, నేనెంత ఘోరమైనటువంటి పాపం చేశానో, నేను ఈ విధమైనటువంటి పాపం చెయ్యకూడదు, చేసి ఉండకూడదు అని ఆయన పశ్చాత్తాపంతో ఉపవాస ప్రార్థనలు చేసుకుని ఆయన తన మనస్సు మార్చుకున్న తర్వాత యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడుగా సౌలును పౌలుగా మార్చి ఆ పౌలును జీవితాంతం ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే పర్వతములు తొలగిపోయినాను, మెట్టలు తత్తరిల్లినాను, నా కృప నిన్ను విడిచిపోదు. కాబట్టి వాడబద్దలైనా వచ్చాడో బయటకు రాలేదా? ఆకలితో ఉన్నటువంటి దినాలు గడిపాడు, బ్రతికాడా లేదా? దెబ్బలు తిన్నాడు. అనేక చోట్ల గబ్బలతో మోసుకెళ్ళి ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలో తగ్గిపెట్టేవారు. ఈ ప్రాంతస్తులు కొట్టి చంపేస్తూ ఉంటే కాస్త భక్తి ఉన్నవాళ్ళు, అయ్యా మా ప్రాంతం వారు మిమ్మల్ని కొట్టి చంపేయడానికి చూస్తున్నారు, ఇదిగోనండి గబ్బలు కూర్చోండి, నెత్తి మీద పెట్టి పొలం గుండా తీసుకెళ్ళి మరొక ప్రాంతంలో మిమ్మల్ని తిప్పేస్తాము అని పౌలును ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్ళినటువంటి వారు లేకపోలేదు, ప్రేమించినటువంటి వారు లేకపోలేదు. కొరడా దెబ్బలు తిన్నాడు, అనేకమైన మార్లు నిందలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, ఇరుగులకు గురయ్యాడు. కానీ పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లినను దేవుని కృప పౌలు గారిని విడిచిపెట్టాడు. సువార్త పాఠ్య భాగము 13వ అధ్యాయం 31 నుంచి 35 వచనాలు ఒకసారి చదువుతుంది. మైకులు చదువు. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లా నేను ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడు ఆయన ఎంత మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన ఎంత మహిమపరచబడిన ఎడల దేవుడు తన ఎంత ఆయన మహిమపరచును, వెంటనే ఆయన మహిమపరచును. పిల్లలారా, ఇంకా కొంతకాలం మీతో కూడా ఉంటును. మీరు నన్ను వెతుకుతును, నేను ఎక్కడికి వెళ్ళుతునో అక్కడికి మీరు రాలేదని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు కొత్త ఆచరించుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలగాలన్న ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటున్నాను. యేసు ప్రభు వారు వెళ్ళిపోయేటువంటి సమయంలో శిష్యులకు చెప్పినటువంటి మాటలు ఇవి. 34 రోజులు అంటారు, మీరు ఒకరికొరకు ఒకరు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞించుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మిమ్మల్ని మీరు ఒకరినొకరు ప్రేమింపవలేను. యేసు ప్రభుని చూడాలనుంది, యేసు ప్రభుతో మాట్లాడాలనుంది, ఆయన పాదాల మీద పడి ముద్దు పెట్టుకోవాలనుంది. సమాధి చేయబడిన తరువాత యేసు ప్రభు వారు మగ్దలేని మరియకు శరీరంతో తప్పలేదు దొరకరండి. ప్రేమించింది కదా, ఆయన కూడా సహోదరిగా ప్రేమించారు కదా. కానీ వీళ్ళరా ఆయన మరుగైపోయినటువంటి స్థలంలో మరుగైపోయినటువంటి స్థలంలో సమయంలో ఆయన శారీరకంగా మగ్దలేని మరియకు కనిపించలేదు, ముట్టనివ్వలేదు, అంటనివ్వలేదు. ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. గమనించినట్లయితే పిల్లల ఆయన అంటున్నారు, ఆయన చెప్తున్నారు, నన్ను మీరు ప్రేమిస్తున్నారు, నన్ను చూడాలని ఆశపడతారు, నాతో మాట్లాడాలని ఆశపడతారు, నాతో గడపాలని కోరుకుంటారు, మంచిది. కానీ నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు నన్ను ప్రేమించినట్లే నేను వచ్చేంత వరకు నేను మరలా వస్తాను. అప్పటి వరకు మీరు ఏం చేయాలంటే
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం అంటారు పౌలు గారు. చదవండి ఒకసారి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు అమ్మా మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకున్నాను. ఎవరి కోసం అండి? దేవునికి అర్పణ కానుకండి. అర్పణ పడి తెలుసు కదా, మనకి కానులేస్తాం, బలులు అర్పిస్తాం. పెద్దలు బలులు అర్పించేవారు, దేవాలయాలకు వచ్చి ప్రాంగణాల్లో బలులు అర్పించేవారు. కోడులు, మేకలు, గొవ్వలు. యేసుప్రభు యొక్క జన్మం తర్వాత తల్లిదండ్రులైనటువంటి మరి మాతలు యేసేపు మరియను వెళ్ళి గొవ్వలు పిండి అర్పించారు. ఈ విధంగా దేవుని కుమారుడైనటువంటి యేసుప్రభు వారు మన వరకు అర్పణగా దేవునికి అర్పించుకున్నాడు. ఎందుకంటే మనందరినీ పరిమళ వాసనగా మార్చుటకు, దేవాసనగా మార్చడండి, పరిమళ వాసనగా మార్చడం. అంటే దేవుని దగ్గర ఏ వాసన ఉన్నాయి? పరిమళ వాసనలు ఉన్నాయండి. దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో సువాసనలు ఉన్నాయి. సీమోనిలో ఏ వాసన వచ్చింది? అంతరవాసన వచ్చిందా? ఎందుకు? అక్కడ ఎవరున్నారు? యేసయ్య. యేసయ్య ఎక్కడుంటే అక్కడ సువాసన వస్తుంది. యేసయ్య ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో చక్కని వాసనలు, పరిమళ వాసనలు వస్తాయి. సుగంధ తైలంతో కూడినటువంటి పరిమళ వాసనలు వస్తాయి. అంటే మనకు అర్థం కావు, కానీ ఆ విధమైనటువంటి ఎపీరియన్స్ దేవుడు ఆ యొక్క కుమారులకు, మనుషులకు ఇస్తారు. పరిమళ వాసనలు ఇస్తారు. సువాసన వల్లే ఆ బిడ్డలను మారుస్తారని వాక్యము సెలవిస్తాము. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు అయితే క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఏంటయ్యి? నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ వివేకంతోను నీ దేవుడని యెహోవాను సేవింపవలెను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆజ్ఞ అని యేసు ప్రభువు వారు పరిశీలనకు చెప్తారు. పరిశీలన అడుగుతారు, ఏంటి నువ్వు ఎంత బాధపడవు కదా, 10 ఆజ్ఞల ప్రధానమైనవి ఏంటి అని అడిగితే 10 ఆజ్ఞల ప్రధానమైనవి నీ దేవుడని యెహోవాను పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో సేవించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే దేవుడిని ప్రేమించుకును, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకును సమానమే. అదే కదా చెప్పింది. దేవుడిని ప్రేమించడం ఒక ఎత్తు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం ఒక ఎత్తు అనడా? ఏది ఎక్కువ అన్నాడు, ఏది తక్కువ అన్నాడైనా? 2 సమమే. నీ దేవుడే యెహోవాను నీ పూర్ణాత్మతోను, పూర్ణ బలముతోను, పూర్ణ వివేకంతోను సేవించవలను, అంటే ప్రేమించవలను, నిన్ను వల్ల నీ పొరుగు వారిని 2 సమానమే. మనమేమో ఒక చేతులు చేయి, పొరుగు వారిని ప్రేమిస్తేనేమో దేవుని సేవించం, దేవుని సేవిస్తేనేమో పొరుగు వారిని ప్రేమించం. కానీ ఈ 2 ప్రధానమైనటువంటి ఆజ్ఞలని లేఖనాలు తెలియజేస్తూ వచ్చాయి. ప్రభువుకు ప్రియమైనటువంటి పాలన. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చెప్పి ముగిస్తాను. చదువుతుంది. చిన్న పిల్లలారా అని సంబోధించాడు. ఎవరిని? విశ్వాసంలో చిన్న స్థాయిలో ఉన్నటువంటి వారందరూ చిన్నపిల్లలే. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం మనం చదివినటువంటి మాటలకు అర్థం ఏంటంటే, క్రియలేని విశ్వాసం అర్థమంటండి. దాని అర్థం ఏంటంటే, క్రియలేని విశ్వాసం ప్రేమిస్తున్నాను అని చెప్తే ప్రేమించినట్టేనా? రావాల్సిందమ్మా అని వెనకబడి వచ్చినారు ఒక ఆయన మన ఇంటికి, మన గృహంలోకి కూర్చున్నారు. అడుగు మీద అమ్మా కాస్త మంచినీళ్ళు తల్లి. అయ్యా మీరు ఎండలో వచ్చారా? అయ్యయ్యో అంటే ఆయన కడుపు నిండిపోతారు. ఏం కావాలి అక్కడ? గబగబా వెళ్ళి కాస్త నీళ్ళు తీసుకొచ్చి వాటర్ చెరువులో ఇస్తే తాగి దెబ్బతింటారు. అలా క్రియ కలిగినటువంటి విశ్వాసమై, క్రియ కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి వారమై మనం ఉన్నప్పుడు దేవుని ప్రేమ కలిగినటువంటి వారమై ఉన్నామని వాక్యము తెలియజేస్తుంది.
ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడు అగును. ఏమంటే దేవుడు ప్రేమిస్తున్నానని చెప్పేసి సహోదరుని ద్వేషిస్తే అతడు సత్యవంతుడా అబద్ధికుడా? అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. అబద్ధానికి జనకుడు అపవాది. సత్యానికి తండ్రి ఎవరు? యేసు ప్రభువు వారు. నేనే సత్యము మార్గమును జీవనై ఉన్నాను, నా ద్వారా తప్ప వేరొక మార్గమందు ఎవరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేదు అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభువుతో ప్రియమైనటువంటి వారులారా, ఆ విషయం చెప్పి ముగిస్తున్నాను. ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని అప్పగించడానికి అమ్ముడైపోయాడు. యేసు ప్రభు తెలుసు, ఆయన తత్వజ్ఞానం. ఎవరు ఎలాంటి, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేయబోతున్నారో కూడా తెలుసు ఆయనకి. ఆయన అప్పగించనైనటువంటి ఇస్కరియోతు యోధ యొక్క కదలికలు చూశాడు, కనిపెట్టాడు. తినే నన్ను అప్పగిస్తున్నాడు, నన్ను మరణానికి అప్పగించబోతున్నాడు అనే విషయం తెలుసుకున్నాడు. ఆయన పాదాలు కడిగాడు. ఎవరు పాదాలు కడిగాడమ్మా? ఇస్కరియోతు యోధ పాదాలు యేసు ప్రభు కడిగారా లేదా? అంటే ప్రేమించినట్ట? సహోదరుని ద్వేషించినట్ట? దేవుడు ప్రేమిస్తున్నానని చెప్పేసి కష్టం తెచ్చాడు కదా అని సహోదరుని ద్వేషిస్తే అది అబద్ధం అవుతుంది. ఇస్కరియోతు యోధ తన ప్రాణానికి హాని తలపెట్టాడని తెలిసి కూడా ఆయన పాదాలు కడిగి ఆయనకు పెట్టే ద్రాక్షరసమును ఇచ్చాడు. ఈ విధంగా శత్రువులను సైతం మనము ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రభువును ప్రేమైనటువంటి వారులారా, కీర్తన గ్రంథం 28వ అధ్యాయము మొదటి పత్రికల పాఠము 1-2 వచనాలు చదువుకుందాం. కీర్తన 28:1-2. యెహోవా, నేను నీకు మొదలు పెడుతున్నాను, నా ఆశ్రయదుర్గమా, నా మనవిని. ఏమండి, అంత కష్టం వచ్చినప్పుడు దేవుడు మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదును అనేక మార్లు కాపాడాడు. ప్రార్థనాపూర్వకంగా మనం ఆలోచన చేసి కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? గెత్సేమనే తోటలో ఏం చేశారు యేసు ప్రభువు? ప్రభువా, నీ చిత్తమైతే గిన్నె నా నుండి తొలగించు, లేదంటే నీ చిత్తమైతే దాన్ని నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అలా దేవుడు అడుగుతున్నామా? చిన్న కష్టం వచ్చిందని ఇరుకోరని మనము ఎద్దేవా చేస్తున్నామా? తిట్టిపోస్తున్నామా? దోషం మాటలు మాట్లాడుతున్నామా? అహంకార బుద్ధితో వారు తిరస్కరిస్తున్నామా? డబ్బలాట్లాడుతున్నామా? అలా కాకుండా శత్రువులను సైతం ప్రేమించే విధంగా క్రైస్తవులు ఉండాలి అని ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభువు అతని మాత్రమైనటువంటి ప్రజ్ఞాశైలి అభిషిక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి ఈ విధంగా మనం అందరూ కూడా దేవుడి ప్రేమ కలిగి ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి వచ్చేంత మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ అపారమైనటువంటి ప్రేమను బట్టి అపోస్తున్నటువంటి పౌలు ఏ ఉపద్రవం నీ ప్రేమ నుంచి నన్ను విడదీయలేదని శ్రమ సేవకుడిగా మాకు కనిపిస్తున్నాను తండ్రి. అయ్యా మోషే తన యొక్క ఇల్లంతలో నమ్మకమైనటువంటి వాడుగా, అయ్యా మీరు అప్పగించినటువంటి పనంతా నమ్మకమైనటువంటి రీతిలో బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని చేయగలిగారు. ఇదంతా మీ మీద ఉన్నటువంటి ప్రేమ, ఇదంతా మీ పని మీద ఉన్నటువంటి ప్రేమ, ఇదంతా మీరు అప్పగించినటువంటి ఆత్మల భారంతో కూడినటువంటి ప్రేమ. అయ్యా బ్రహ్మ, ఆ విధంగా నాయన వాక్యానుసారంగా మమ్మల్ని బలపరుస్తున్న స్తోత్రాలు, వందనాలు. మమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు. అయ్యా సహాయం చేయండి. గోడపాటి బెంజమిన్ గారి బట్టి వందనాలు, అశ్విని గారి బట్టి స్తోత్రాలు, రిషిక, శ్రావ్య పుట్టినరోజులు ప్రభా, ఆ బిడ్డలిద్దరిపైన మీ యొక్క దక్షిణాస్తం వేసి ఆశీర్వదించండి, దీవించండి, మీ కృపలో బలపరచండి. మనుషులైన దేవుదయలు వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లత గారిని బట్టి వందనాలు, దీవించండి, ఆశీర్వదించండి. దీపాటి సహోదరి గారిని బట్టి వందనాలు. అయ్యా దీపాటి జ్ఞానసుందరరావు గారిని బట్టి స్తోత్రాలు. వారికి కావలసినటువంటి అయ్యా ఆరోగ్యము, బలము, శక్తి ప్రసాదించండి. అయ్యా అలాగే నేను ప్రభా ఆశాలత గారిని బట్టి స్తోత్రాలు, రాధా బాబు గారిని బట్టి వందనాలు. మీరు కుటుంబాన్ని బట్టి, కుటుంబ సభ్యులు బట్టి స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాము దేవా. ప్రతి ఒక్కరి పైన మీ ఆత్మను కుమ్మరించండి ఆయన, మీ కృపలో బలపరచండి. అయ్యా ప్రారంభం నుండి ముగింపు ఆశీర్వాదాల వరకు మీ దయగలిగినటువంటి మా నామంలో మీ చిత్తానుసారంగా, ఇష్టానుసారంగా యొక్క అయ్యా ఆలోచన జరిగించినందుకు స్తోత్రాలు, వందనాలు. సగ పెద్దలను దీవించండి, డిసిసి గారిని దీవించండి. అయ్యా సిఆర్ గారిని వారి యొక్క పరిచయాన్ని దీవించండి. శ్రీ
బిడ్డలను అయా ప్రభా ఆయన యవన బిడ్డలను వృద్ధులను అయా పురుషులు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అయా అభిమాని అనుమతులను దేవాలను సంఘ విశ్వాసమైనటువంటి ప్రతి ఒక్కరి పైన మీ కృప చూపించమని, కృపలో బలపరచమని, ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మైక్ శబ్దం ద్వారా వింటున్నటువంటి ఆలపిస్తున్నటువంటి మా యొక్క సంఘ బిడ్డలందరినీ కూడా ఆశీర్వాదాలకు కర్తలుగా నిలబెట్టమని, తెచ్చినటువంటి పలహారాన్ని దీవించమని, ఇచ్చినటువంటి పెద్దలను దీవించమని, అయా అనుభవించుకున్నటువంటి మాకు ఆయురారోగ్యాలు సకల సమృద్ధి దయచేయమని, అయా ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని మీ దీవెనలతో నింపమని, రిషిక గారిని శ్రావ్య గారులను ఆయన మీ అపారమైనటువంటి ప్రేమతో మీ కృపలో బలపరిచి అయా వసంతాల పండుగలు చేసుకునే విధంగా ఆశీర్వాదాలు కూడా ఆశీర్వాదాలు కృపాక్షేమములు వారు వెంటవచ్చులాగున సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నిరంతరం నీవైనా తండ్రి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సమాసంసన్నది కూడి ఉన్న మీకు అందరికీ, అలాగే మన అభిమాని సమస్త సంఘ సభ్యులను, అలాగే కూటమిలను జరిగించుకున్నటువంటి గోడపాటి బెంజమిన్ గారి యొక్క సమస్త కుటుంబానికి, దీపాటి సౌందర్య గారి యొక్క కుటుంబానికి, మరి ఆశాలత గారి కుటుంబానికి దేవుని కృపా కాపుదల సదాకాలం తోడుగా నేడుగా నడిపించి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్. Ne